నమస్తే, నేను మీ ఎల్లాటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో చెక్కపల్లి బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు హాజరై కేకును కడిగేసి రాహుల్ గాంధీ చేస్తున్న అభివృద్ధి, వారి కుటుంబం ఎంతో వరకు దేశానికే ఎనలేని సేవలు అందించింది. కేంద్రంలో రాహుల్ గాంధీ గొంతు నొక్కడానికి బీజేపీ నాయకులు ఎంతోమంది మాట్లాడకుండా కేంద్రంలో గొంతు నొక్కుతున్నారు. అయినా రాహుల్ గాంధీ అనుగ్రహం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉంటుంది అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ రాజు, వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మధు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ మరియు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా సంఘాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వేములవాడ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఆకాంక్షలను తెలియజేస్తూ ఉంటాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు రాహుల్ గాంధీ గారికి అందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. ఈ దేశంలో వివక్షతను తొలగించడానికి, అసమానతలు తొలగించడానికి ప్రజల పక్షాన ప్రయత్నంలో భాగంగా సగటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో రాబో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుపొంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేయాలని చెప్పని ఇటీవల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలిపించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రాణ త్యాగాలు చేసినటువంటి, కుటుంబం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు సాగుదామని సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శ్రీ రాజరాజ స్వామి ఆశీస్సులు వారికి అందాలని చెప్పి భగవంతుని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వేములవాడ పట్టణ అధ్యక్షుడు మరి మధు గారి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పుట్టినరోజుకు గౌరవ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ బాలచంద్ర గారు ముఖ్య అతిథిగా రావడం, అదేవిధంగా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, మరి అదేవిధంగా పార్టీ నాయకులు, కోఆపరేటివ్ సభ్యులు, మరి మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కలిసి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు రాబోయే భావి తరాలకు ఒక స్ఫూర్తిదాత. మరి ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా భారతదేశం ప్రధాని కావడం ఖచ్చితంగా కావాలని చెప్పి ఆ రాయరాష్ట్రం దేవుని కోరుకుంటున్నాం. మరి ఖచ్చితంగా అవుతారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు జరుగుతుంది. అదే వేములవాడ శాసనసభ్యుల నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు మరి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో భారతదేశంలో ప్రభుత్వం, అదేవిధంగా మరోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా నాయకులందరికీ, గౌరవ శాసనసభ్యుల గారికి, అందరి ప్రముఖ నాయకులు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.